చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే సుమన్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం. ముందుగా కంగ్రాచులేషన్స్. నేను బాగున్నాను. థ్యాంక్ యూ మేడం. కంగ్రాచులేషన్స్. ఎందుకు అంటే మొదట్లో మీరు బిగ్ బాస్లోకి వెళ్ళినప్పుడు కొంచెం మెత్తగా, సైలెంట్గా, కూల్గా కనిపించారు. అమ్మో ఎన్ని రోజులు ఉంటారో, తక్కువ రోజులే ఉంటారేమో అనుకున్నాం. అలాంటిది టాప్ 7 వరకు వెళ్ళారు. ఎలా అనిపించిందండి? మీ జర్నీ గురించి చెప్పండి. మేడం అది ఫస్ట్ వెళ్ళాను అంటే మా అబ్బాయి కోరిక మేడం. మా అబ్బాయి పేరు గౌతమ్ శెట్టి. తన కోరిక, డాడీ నువ్వు బిగ్ బాస్కి వెళ్ళు, నువ్వు వెళ్తే నేను చూడాలని ఉంది అని అన్నారు మేడం. అందుకే నేను ఒకటే అడిగాను మేడం, ఇంట్లో లాస్టాన్ కానీ అని రూపుగా మా పిల్లలు కానీ అని మా మదర్ని కానీ అని వెళ్తాను బంగారం, కానీ ఒకటి వెళ్ళాక ఎన్ని రోజులకు వస్తానో ఎప్పుడు వస్తానో నాకు తెలియదు, మీకు ఓకేనా, ఉండగలుగుతారా? మనం అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళినా మేడం, కాల్స్ ఉంటాయి, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. 10 days కానీ 15 days కానీ. ఇది వెళ్తే ఒకసారి ఎంటర్ అయితే ఎప్పుడు వస్తామన్నది తెలియదు మేడం. అది నేను అడిగితే ఓకే వెళ్ళండి అని ఫుల్ సపోర్ట్ మేడం. లాస్ట్ అయితే నాకు ఫుల్ సపోర్ట్. ఈరోజు నేను ఇక్కడ వరకు ఉన్నానంటే తన సపోర్ట్ వల్లే మేడం. నేను అసలు 14 weeks ఉన్నారండి. అవును మేడం. ఎలా అనిపించింది? ఎప్పుడెప్పుడు వెనక్కి రావాలనిపించిందా, లేదంటే టైటిల్ కోసం బాగా ఫైట్ చేయాలనిపించిందా? మేడం ఆ టైటిల్ కోసం 100% అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యాప్టెన్ అవ్వాలని అనుకుంటాం మేడం. ప్రతి ఒక్కరు హౌస్ ఎంటర్ అయితే క్యాప్టెన్ అవ్వాలి అని అంటారు. నాకు అది క్యాప్టెన్ అయ్యాను, ఒక కోరిక తీరింది. నెక్స్ట్ కప్పు కొట్టాలని 100% ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ 5లో ఉంటే తర్వాత కప్పు కొట్టాలని అనుకుంటాం మేడం. ఆ టాప్ 5 అన్నది అనుకోకుండా అవ్వలేదు మేడం, రాలేకపోయాను నేను. ఏదైనా మనం జనరల్గా వెళ్ళుకుంటే బిగ్ బాస్ టీం కానీ అని మన ఓటింగ్ ద్వారావే వెళ్తున్నారు అందరూ, ఆడియన్స్ ఓటింగ్ ద్వారావే. ఓకే, నేను అనుకోవడం ఏంటంటే ఓకే ఇక్కడ వరకు ఉన్నాం మనం, నాకు హ్యాపీ మేడం. ఎందుకంటే పాజిటివ్గా వెళ్ళాను మేడం, పాజిటివ్గా వచ్చాను మేడం. అందరూ నాకు సపోర్ట్, మీడియా వైజ్ కానివ్వండి, మా రిలేషన్స్ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, అందరూ సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చాను మేడం. మిస్టర్ కూల్గా పేరు తెచ్చుకున్న సుమన్ శెట్టి గారిని బిగ్ బాస్ హౌస్లో 2 సార్లు మేము ఉగ్ర రూపంలో చూసాం. ఒకసారి కళ్యాణ్తో ఫైటింగ్ జరిగింది, ఆ తర్వాత సంజన విషయంలో పూసేయి కలర్ పూసేయి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మీరు అలా కూడా అంత కోపంగా మాట్లాడగలరు అని. అంటే ఏంటి, ఎందుకు అంత ఆవేశం వచ్చేసింది? టాస్కేనా కారణం? టాస్కే మేడం. ఇప్పుడు తప్పు లేకుండా నీది తప్పు అంటే ఎవరు ఊరుకోలేరు మేడం, సహించలేము. అది తప్పు అంటే 100% తప్పు ఉంది కాబట్టి సైలెంట్ అయిపోతాం. తప్పు లేకుండా తప్పు అంటే కంపల్సరీ కోపం వస్తుంది. నేను ఉప్పు కారం తింటున్నాను మేడం, ఉంటుంది కదా మేడం కొంచెమైనా మనకి. కరెక్టేనండి.